శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లి చెరువులో మట్టి తవ్వకాలపై మహిళలు ఆందోళన చేపట్టారు. మట్టి తోలుతున్న టిప్పర్లను అడ్డుకున్నారు. చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు, స్థానిక నాయకులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో కూడా వివరించామని, అయినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ నాయకులే తమ మనుషులను పెట్టి, అనుచరులను పెట్టి ఈ మట్టి దందా సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని చెరువులో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ చెరువు ఉందా మీకేమన్నా అన్నా? మా ఇంట్లో 9 నెలల పిల్లలు ఉన్నారన్నా. దుమ్ము ధూళి మొత్తం అంతా మా ఇంట్లోకి. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 9 నెలల పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో పశువులు ఉన్నారు. మా ఇంట్లో వరకు చూడండి దుమ్ము ధూళి. రాత్రి 8-9 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11, 12 రాత్రి పొద్దున్నే 7 వరకు తోలుతూనే ఉంటారు. నాకు జేసీబీలో ఎవరు అడిగేవాళ్ళు లేరని ఇష్టారం కొద్దీ తోలుతున్నారు చెరువులో. చూడండి మా ఇంట్లో ఒకసారి, మా ఇంట్లో సైడ్ చూడండి. మా ఇంట్లో దుమ్మేమి ధూళేమి చూడండి ఒకసారి. ఒక సెకండ్ చూడండి జస్ట్ ఇటు నుంచి ఇట్లా పోయినాడు వాళ్ళు తోలుతాడు. మొన్న తోలుతా అంటే అన్న తోలుకొని సమస్య మాకు. ఎందుకంటే దుమ్ము వస్తుంది, కొద్దిగా వాటర్ వేసుకుంటే దుమ్ము లేహలేదని చెప్తాను. వాళ్ళు మళ్ళీ వచ్చారు ఆయన, సర్లే మీరు వేసుకోండి అప్ప 100 రూపాయలు ఇచ్చి మేమే ఇస్తామంటే 100 రూపాయలు నీళ్ళు ఇస్తాడు అన్న. 100 రూపాయలు నువ్వు ట్యాంక్ ఇస్తాను. సర్లే మీరు వేసుకుంటే అంటే మొన్న నాకు ఇస్తాడో మీరు ఏం తీసుకుంటారా? మొన్న ఏమన్నా నా ఇంటికి ఇస్తారా ఎత్తుకొచ్చేమన్నా? లేని మా కొంపల 30 ఇండ్లు ఉన్నాయన్న. 30 ఇండ్లలో కూడా చిన్నపిల్లలు, పశువులు అన్ని ఉన్నాయన్న. ఈ దుమ్ము వల్ల చాలా అనారోగ్యానికి కారణం అవుతారు. ఎవరు బాధ్యులు కారన్న, ఎవరు కుటుంబం పైన వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటివన్నీ కాలుష్యంలో నివారణ చేయాలి. వీళ్ళు నైట్ అంతా తోలుతుంటారు ఎవరు